ప్రజాప్రస్థానం కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఉత్తరాంధ్ర గొప్పదనం గురించి, దాని చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాలి. ఉత్త ఆంధ్ర కాదు బ్రదర్, ఉద్యమాంధ్ర, ఉజ్వలాంధ్ర. సిక్కోలు విప్లవ పోరాటం అనేది అణిచివేతలపై పెళ్లుబికిన ఉద్యమానికి నాంది. విజయనగర సామ్రాజ్యం మనది, ఉరకలెత్తే ఉత్తేజం మన పునాది. విశాఖ ఆశల తీరం మనది, అంతులేని ఆత్మవిశ్వాసం మనది. గురజాడ సాహిత్యం మన కీర్తి పతాక, శ్రీశ్రీ ధిక్కార కవిత్వం మన పౌరుషానికి ప్రతీక. సాలూరి రాజేశ్వరరావు సంగీత శిఖరం, ఆరుద్ర అభ్యుదయ స్వరం, పి సుశీల గాన మాధుర్యం, వంగపండు జజ్జనకరి జనారే జానపదం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి అడుగేసిన సినీ పదం. ఇది ఉత్తరాంధ్ర మహాప్రస్థానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకుబాటుతనం ప్రస్తావన వస్తే మనకు ముందుగా వినిపించే పేరు ఉత్తరాంధ్ర. ఎందుకు ఈ పేరే వినపడుతుంది? అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వలసల గురించి ప్రస్తావన వస్తే మళ్ళీ మనకు వినిపించే పేరు ఉత్తరాంధ్ర. అసలు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణమేంటి? ఎవరి నిర్లక్ష్యం ఉత్తరాంధ్రుల పాలిట శాపంగా మారింది? రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిషన్ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి అంశాలను లెక్కలతో సహా వివరించింది. ఉత్తరాంధ్రలో భారీగా సహజ వనరులున్న వెనుకబాటుతనంలో మగ్గిపోవటానికి కారకులెవరు? ఉత్తరాంధ్రలో నదులున్నాయి, అడవులున్నాయి, సముద్ర తీరముంది, ఖనిజ సంపద ఉంది, రైలు మార్గం ఉంది, జాతీయ రహదారులున్నాయి, అలాగే ఓడరే ఉంది, విమానాశ్రయం ఉంది, పెద్ద ఎత్తున మానవ వనరులున్నాయి. అయినా సరే వెనుకబాటుతనం ఎందుకు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి వీటిని ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? ఉత్తరాంధ్ర ప్రజలను ఒక ఓటర్లుగా చూశారే తప్ప ఈ ప్రాంత అభివృద్ధిని మాత్రం వారు పట్టించుకోలేదు. మరి 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉత్తరాంధ్ర రూపురేఖలు మారాయా లేదా? చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ఈ ప్రాంతం పరుగులు పెడుతోంది. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? విజయనగరం విజయ గర్వంతో తలెత్తుకుని నిలబడిందా? చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? ఉత్తరాంధ్రలో గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి ఏంటో గణాంకాలు, వాస్తవాలతో సహా మీ ముందు ఉంచబోతున్నాను. ఈ 10 ప్రశ్నలకు అవునో కాదో సమాధానం మీరే చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, విజయనగరం జిల్లా చరిత్రలో మన ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ వచ్చింది, అవునా కాదా? పార్వతీపురం మన్యం జిల్లాలో మరో మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోంది, నిజమా కాదా? గిరిజన యూనివర్సిటీ, గిరిజన ఇంజనీరింగ్ కాలేజీలు శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్నాయి, అవునా కాదా? పలాసలో 50 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది, అవునా కాదా? 742 కోట్లతో ఉద్యానానికి వైఎస్ఆర్ సుజల ద్వారా రక్షిత మంచినీరు అందిస్తున్నారు, అవునా కాదా? ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేలా 4361 కోట్లతో మూలపేట పోర్టు నిర్మాణం జరుగుతోంది, నిజమా కాదా? 7000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరేలా 332 కోట్ల రూపాయలతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది, నిజమా కాదా? 3079 కోట్ల భారీ పెట్టుబడితో జపాన్కు చెందిన యొకోహామా టైర్స్ కంపెనీ అచ్యుతాపురంలో కార్యకలాపాలు ప్రారంభించింది, నిజమా కాదా? ఈ 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారాయి, అవునా కాదా? విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే అట్టడుగున ఉన్న ప్రాంతాన్ని కూడా ఎవరెస్ట్ ఎత్తున నిలబెట్టగలడని ప్రూవ్ చేశారు, అవునా కాదా? ఎస్, ఒక్కసారి ముఖ్యమంత్రిగా సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన విజన్తో సాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో కూడా కొన్ని మాత్రమే మీకు వివరిస్తాను. 4592 కోట్ల రూపాయలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోంది. కురుపాంలో 122 కోట్ల రూపాయలతో నిర్మించిన గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అడ్మిషన్లు ప్రారంభించబోతోంది. దేరువాడ నుంచి బీరుపాడు రోడ్డు 15 కోట్లతో నిర్మాణం జరుపుకుంటోంది. పూసుపాటిరేగ మండలం చింతపల్లి దగ్గర 24 కోట్లతో ఫిషింగ్ జెట్టి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎస్కోట మండలంలో ఎంఎస్ఎంఈ పార్క్ లో జేఎస్డబ్ల్యూ అల్యూమినియం కంపెనీ వచ్చింది. ఇక్కడ 15,531 కోట్ల పెట్టుబడితో వస్తున్నటువంటి పరిశ్రమలన్నింటి ద్వారా 45,000 మందికి ఉపాధి అవకాశాలు దొరకబోతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి సంబంధించినటువంటి గణాంకాలు అనేకం ఉన్నాయి. అయితే సంక్షేమానికి సంబంధించి కూడా చాలా తక్కువగా చెప్తాను, ఎక్కువ సమయం తీసుకోను. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలన్నీ సొంత భవనంలో ఉండాలని జిల్లా వరకు తీసుకుంటే 375 గ్రామ సచివాలయాలు, 291 రైతు భరోసా కేంద్రాలు, 177 వెల్నెస్ కేంద్రాలు జగన్ సర్కార్ ఇక్కడ నిర్మించింది. అదంతా మన ఆస్తే.
ప్రభుత్వం నిర్మించినటువంటి భవనాలు, శాశ్వత భవనాలు నిర్మిస్తే అది ప్రజల ఆస్తిగా మనం చూడాల్సి వస్తుంది. ఖరీఫ్లో 510 రైతు భరోసా కేంద్రాల ద్వారా 74,442 మంది రైతుల నుంచి 2.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వారి ఖాతాల్లో 471 కోట్ల రూపాయలు జమ చేసింది. రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద ఒక్క ఏడాదికి 2,63,000 రైతు కుటుంబాలకు 302 కోట్ల రూపాయలను కేటాయించింది. నాడు నేడు కింద చాలా గొప్ప విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. నాడు నేడు కింద 1561 పాఠశాలలను 422 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది. నవరత్నాలు పేదరందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 71,429 గృహాలు మంజూరు చేసింది. ఉత్తరాంధ్రలో ఇంతకుముందే చెప్పాను, కిడ్నీ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం పలాసలో 50 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అలాగే హాస్పిటల్ నిర్మించింది. ఉద్దానంలో రక్షిత మంచినీటి కోసం 742 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టుతో కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించింది. విశాఖకు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, యాక్సెంచర్, రాండ్సాడ్, WNS లాంటి ప్రతిష్టాత్మక కంపెనీలను రప్పించింది. 3,079 కోట్ల భారీ పెట్టుబడితో జపాన్కు చెందినటువంటి యొకోహామా టైర్స్ కంపెనీ అచ్యుతాపురం దగ్గర ప్రారంభించింది. ఓవరాల్ గా మనం చూసుకుంటే 200 ఐటీ అనుబంధ దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు పనిచేస్తుంటే సుమారు 2,000 కోట్ల రూపాయల వరకు ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. 25,000 మందికి పైగా ఐటీ ఉద్యోగులతో ఇక్కడ ఐటీ రంగం విశాఖలో కలకలలాడుతోంది. ఇదంతా కూడా ఉత్తరాంధ్రలో అభివృద్ధిలో భాగము, అవునా కాదా? ఎస్. విశాఖ పరిపాలనా రాజధానిగా మారితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయా? ఇటు సంక్షేమం అటు అభివృద్ధితో జగన్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపుమాపుతోందా? జగన్ విజన్ తో ఉత్తరాంధ్ర తలరాతే మారుతోందా? గత 5 ఏళ్లలో ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగలేదు అనే వారికి ఏం సమాధానం చెబుతారు అనేటటువంటి అంశాలపైన మనం మాట్లాడుకోబోతున్నాం.